టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియా ఖాతాలో మరో టీ20 సిరీస్ చేరింది. శ్రీలంకపై వరుసగా రెండో మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 161 పరుగులు చేసింది. వర్షం కారణంగా భారత జట్టు లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా మార్చారు. ఈ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్ ప్లేస్ లో తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తో 26 పరుగులు చేసి అవుట్ కాగా యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 22 పరుగులు, రిషబ్ పంత్ 2 పరుగుల నాట్అవుట్ తో మరో వికెట్ పడకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశారు. అంటే 6.3 ఓవర్లలో 81 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది టీమిండియా. ఇక అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆ జట్టులో కుశాల్ పెరారా 53 పరుగుల హాఫ్ సెంచరీతో అదరగొట్టగా ఓపెనర్ పతుమ్ నిషంక 32 పరుగులతో రాణించారు. అయితే 15 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసిన శ్రీలంక జట్టు ఆ తర్వాత 5 ఓవర్లలో 31 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. అంటే టాప్ ఆర్డర్ రాణించిన ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు విఫలం కావడం ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వర్షం అడ్డంకిగా మారింది. ఈ దశలో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లకి 78 పరుగులను కుదించారు. అయితే ఆ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే ఛేదించేశారు. దీంతో 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా.